కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కేరళలోని వైనాడ్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక్కడి నుంచే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నామినేషన్ దాఖలుతో పాటు కల్పేటలో రోడ్ షో నిర్వహించబోతున్నారు రాహుల్ గాంధీ. ఈ రోడ్ షోను పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్లాన్ చేసింది. అయితే ముందుగా 10 గంటలకు రాహుల్ తలక్కల్ మైదానానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. 11 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేయబోతున్నారు. రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళ ప్రతిపక్ష నేత వీడి సతీశన్, కేపీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హాసన్, పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితాల కూడా పాల్గొనబోతున్నారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇక కేరళ నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని, కేరళలోని మిగతా 19 స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ శిబిరాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2019లో కేరళలోని 20 స్థానాలకు యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకుంది. ఈసారి బీజేపీ వైనాడ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ను రంగంలోకి దింపి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. అయితే 2019లో రాహుల్ వైనాడ్లో 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. వామపక్షాలు, సిపిఐ జాతీయ నాయకుడు అన్ని రాజాను రంగంలోకి దింపడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కేరళలోని వైనాడ్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక్కడి నుంచే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నామినేషన్ దాఖలుతో పాటు కల్పేటలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఈ రోడ్ షోను పెద్ద ఎత్తున నిర్వహించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్లాన్ చేసింది. ముందుగా ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ తలక్కల్ మైదానానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. 11 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేయబోతున్నారు రాహుల్ గాంధీ. ఇక రాహుల్ నామినేషన్ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళ ప్రతిపక్ష నేత వీడి సతీశన్, కేపీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హాసన్, పార్టీ సీనియర్ నేత రమేష్ చెన్నితాల కూడా పాల్గొనబోతున్నారు. రాహుల్ నామినేషన్ సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. కేరళ నుంచి రాహుల్ అభ్యర్థిత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని, కేరళలోని మిగతా 19 స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ శిబిరాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2019లో కేరళలోని 20 స్థానాలకు యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకుంది. ఈసారి బీజేపీ వైనాడ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ ను రంగంలోకి దింపి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. అయితే 2019లో రాహుల్ గాంధీ వైనాడ్లో 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. వామపక్షాలు, సిపిఐ జాతీయ నాయకుడు అన్ని రాజాను రంగంలోకి దింపడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.